కలియుగంలో వేదాలలో చెప్పబడిన కఠిన యజ్ఞాలను నిర్వహించడం సాధ్యం కానందున భగవంతుని నామసంకీర్తనయే ప్రధాన యజ్ఞంగా శాస్త్రాలు నిర్దేశించాయి. చక్కని మేధస్సు కలిగినవారు భగవంతుని పార్షదులతో కూడిన సంకీర్తన యజ్ఞం ద్వారా ఆయనను సులభంగా ఆరాధిస్తారు. యజ్ఞాలచే ప్రసన్నులైన దేవతలు మానవులకు అవసరమైన జీవన వనరులను సమకూర్చుతారు. ఈ విధంగా మానవులు, దేవతల మధ్య పరస్పర సహకారం ఏర్పడి సమస్త లోకానికి శ్రేయస్సు కలుగుతుంది. దేవతలు భౌతిక ప్రకృతి వ్యవస్థను నిర్వహించే భగవంతుని అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. అన్ని యజ్ఞాలకు పరమ భోక్తగా విష్ణు భగవానుడే ఉండగా ఆయన సంతృప్తితో దేవతలందరూ సంతృప్తి చెందుతారు. యజ్ఞాచరణ ద్వారా కర్మలు శుద్ధిపడి జీవుడు భవబంధ విముక్తి దిశగా పురోగమిస్తాడు. పవిత్ర ఆహారం ద్వారా అస్తిత్వ శుద్ధి కలిగి స్మృతి శుద్ధి ద్వారా మోక్షచింతన ఉద్భవిస్తుంది. యజ్ఞాలచే సంతృప్తి చెందిన దేవతలు మానవులకు అవసరమైన అన్ని భోగాలను సమకూరుస్తారు. దేవతలకు సమర్పణ చేయకుండానే వాటిని భోగించేవాడు శాస్త్రదృష్టిలో చోరుడిగా పరిగణించబడతాడు. వేదాలు వివిధ గుణాల ఆధారంగా వివిధ దేవతల యజ్ఞాలను ఉపదేశించినప్పటికీ అవన్నీ చివరకు భగవంతుని చేరడానికే. సామాన్య జనుల కోసం చెప్పబడిన పంచమహాయజ్ఞాలు కూడా ఆధ్యాత్మిక పురోగతికే దారి చూపుతాయి. ఆహారం, నీరు, గాలి, వెలుతురు వంటి జీవనావశ్యకాలన్నీ భగవత్ప్రతినిధులైన దేవతల ద్వారా లభిస్తాయి. ఈ వాస్తవాన్ని మరచి కేవలం ఇంద్రియ భోగంలో నిమగ్నమైతే మానవుడు ప్రకృతి శిక్షకు లోనవుతాడు. యజ్ఞానికి ముందుగా భగవంతునికి సమర్పించిన ఆహారాన్ని తీసుకునే భక్తులు సర్వపాపాల నుండి విముక్తులు అవుతారు. స్వీయేంద్రియ భోగం కోసం వండుకుని తినేవారు పాపఫలాన్నే అనుభవిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం వంటి భక్తియజ్ఞాలు భక్తులను పాపసాంగత్యం నుండి దూరంగా ఉంచుతాయి. ఇంద్రియ భోగార్థం జీవించేవాడు దొంగగాను, పాపిగాను మారి నిజమైన సుఖాన్ని కోల్పోతాడు. సమస్త జీవులు ధాన్యంపై ఆధారపడతారు. ధాన్యం వర్షాల వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణ ద్వారా కురవగా యజ్ఞం విద్యుక్త కర్మల నుండి ఉద్భవిస్తుంది. దేవతలు భగవంతుని దేహాంగాల వలె ఆయన సేవలో నిమగ్నమై ఉంటారు. విష్ణుప్రసాదాన్ని సేవించటం ద్వారా భౌతిక కల్మషాల నుండి రక్షణ లభిస్తుంది. కనీస జీవనావసరాల కోసం కూడా యజ్ఞాచరణను నిర్లక్ష్యం చేయరాదు. నియమిత కర్మలు వేదాలలో చెప్పబడ్డాయి. వేదాలు పరబ్రహ్ముని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి కనుక కర్మకు దివ్య ప్రామాణికత ఉంది. అందువల్ల సర్వవ్యాపకుడైన పరబ్రహ్ముడు యజ్ఞకర్మలలో నిత్యంగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. కర్మను కేవలం శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే చేయవలసినదిగా ఈ శ్లోకం బలంగా నొక్కి చెబుతుంది. కర్మ పద్ధతి వేదనిర్దేశం లేకుండా జరిగితే అది వికర్మగా, పాపకర్మగా మారుతుంది. వేదాలు భగవంతుని శ్వాస నుండే వెలువడినవి కనుక అవి సాక్షాత్తు దైవ ఆదేశాలు. బద్ధజీవులు భౌతిక భోగం నుండి క్రమంగా ముక్తికి చేరుకునేలా వేదనిర్దేశాలు రూపొందించబడ్డాయి. వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రాన్ని అనుసరించని వాడు పాపమయ జీవనాన్ని గడుపుతాడు. ఇంద్రియ భోగానికే జీవిస్తూ అటువంటివాడు మానవజన్మను వ్యర్థంగా నాశనం చేసుకుంటాడు. ఆత్మానుభూతితో ఆత్మలోనే ఆనందాన్ని పొందే వ్యక్తికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. అతడు బాహ్య భోగాలలో కాక అంతర్ముఖ సంతృప్తిలోనే పరిపూర్ణతను అనుభవిస్తాడు. ఆత్మానుభూతి పొందినవానికి కర్మ చేయడం వల్ల లాభంగాని, చేయకపోవడం వల్ల నష్టంగాని ఉండదు. అతడు ఏ ఇతర జీవిపై ఆధారపడకుండా కృష్ణ భక్తిభావనలో స్వతంత్రంగా నిలుస్తాడు. కృష్ణ భక్తిభావన అంటే కర్మను వదలడం కాదు, భగవంతునికే అంకితం చేయడం. ఈ స్థితిలో ఉన్నవాడు లౌకిక మోహాలు, ఇంద్రియ సుఖాల పట్ల సహజంగా విరక్తుడవుతాడు.